విశాఖలో 17 బైక్స్ తగలబడిన ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రేమించిన వ్యక్తి మరొకరిని వివాహం చేసుకున్నాడనే కోపంతో రగిలిపోయిన అరుణ అనే యువతి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రియుడిపై కోపంతో అపార్ట్మెంట్ సెల్లార్లో పార్క్ చేసిన 17 వాహనాలను అరుణ దగ్ధం చేసినట్లు నిర్ధారించారు. ప్రియుడు భరత్ మరో పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో రగిలిపోయిన అరుణ బైక్లకు నిప్పు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ విశాఖ నుంచి అందిస్తారు. విశాఖపట్నంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా సిచ్యువేషన్ చూసుకుంటున్నాం. 2 రోజుల క్రితం పూర్తిగా ఇదే స్థలంలో సుమారు 17 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ ఘటనలో కీలక నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎందుకు ఈ 17 వాహనాలు దగ్ధం చేయడము అనే అంశంపై కూడా పూర్తిగా దర్యాప్తు చేయగా ఒక ప్రేమ వ్యవహారంలో ఆమె ఈ వెహికల్స్ తగలబెట్టుగా చూస్తున్నాము. ప్రస్తుతం అంతా పాటు బాధితులు ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఏమంటారు? ప్రస్తుతం అయితే 17 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలో వారికి ఎవరు న్యాయం చేస్తారు అంశంపై మాట ప్రయత్నిద్దాం. చెప్పండి అసలు పూర్తిగా అసలు విషయం తెలిసింది. అసలు మీకు విషయం తెలిసిందంటే పొద్దున్న తెల్లార 4:20కి నేను టాయిలెట్ కానీ లేసాను సార్. ఆ కిటికీలో నుంచి ఇది కాలుతుంది. మా వారికి ఏంటి బయట మళ్ళీ బండి కాలుతుంది. ఇంతకుముందు 2 బళ్ళు కాలే, మళ్ళీ బండి కాలుతుంది. లెగండి ఎవరిదో అని చెప్పి లేపి మా వారికి గేట్ తీసి వచ్చి నీళ్ళు వేస్తున్నా ఆరట్లేదు. మేము ఇంట్లో పడుకున్నారు, పిల్లలు ముసలోళ్ళు అందరూ పడుకొని ఉన్నాం. దాన్ని బట్టి అందరూ లేపి మా ఇల్లు ఏమవుతుంది ముందు బైక్ ఆపితే ఇవన్నీ కాపాడుతాం, మరి ప్లాట్ అంతా కాపాడుకోవాలని ముందు దీన్ని ప్రయత్నించాం కానీ ఏది అవ్వలేదు. మా వల్ల అవ్వకపోతే మేము బయటికి వెళ్ళిపోయాము, అక్కడ నిల్చున్నాము. దీనివల్ల ఇల్లు అంతా మాది నాశనం అయిపోయింది. లోన్లు తీసుకున్న డోకరా బంధన లోన్ తీసుకుని ఇప్పుడు లోన్కి సంబంధించి నేను కట్టాలి. ఎవరు బాధ్యులు అవుతారో, ఎవరు కడతారో, దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. మాకు న్యాయం జరగకపోతే నేను మాత్రం పెట్రోల్ వేసుకుని మా వారి బండిలోని లైసెన్సు, ఆయన సర్టిఫికెట్లు, పిల్లడి సర్టిఫికెట్, 10th ఇంటర్వ్యూ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఈ సంబంధించి జాబ్కి వెళ్ళిన ఫైల్స్ అంతా ఇందులోనే ఉంది. దానికి జెరాక్స్లు తీద్దామని బడిలో పెట్టారు. బండి కాలిపోయింది, నా ఇంటి సహానం కాలిపోయింది, నా పిల్ల మేము ప్రాణాపాయాలతో బతికున్నాం. దీనికి సాయం ప్రభుత్వం చేస్తుందో పోలీసులే చేస్తారో మాకు. ఈవిడ అతని కోసం కాల్చింది కాబట్టి వీళ్ళైనా ఇవ్వాలి. మాకు బళ్ళే కావాలి. మేమందరం కూలి పనికి వెళ్ళిన వాళ్ళమే, ఎవ్వరూ ఉద్యోగస్తులం కాదు. మాకు మాత్రం గ్రూప్ హౌస్. ఆవిడ ఒక్కటి కాలుతుందని ఎలాగనుకుంటా, చిన్న పిల్ల కాదు కదా ఆవిడ వల్ల మేమందరం బాధపడుతున్నాం. 4:20కి స్టార్ట్ అయిందండి. 4:45కి వచ్చారు. అరగంట తర్వాత అంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు ఒక్క పావు గంట లేట్ చేసినట్టయితే నా ఇంట్లో కిచెన్లో బండ్లు ఉన్నాయి, పక్కనే 12 హౌసులకు సంబంధించిన కరెంటు బోర్డు ఉంది, మీటర్లు ఉన్నాయి, మొత్తం పేలిపోయాయి. ఒక్క 14 బళ్ళకే ఇంత పోయింది చూడండి. బిల్డింగ్ అంతా ఎట్టయిపోయింది చూడండి. మొత్తం బళ్ళు 4 రోజులు 5 జరిగిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఏమి లేదు. లోపల ఉన్న బట్టలు, ఫోన్లు, A to Z మొత్తం కాలిపోయినాయి. పిల్లలు 10th క్లాసు 3 రోజులు సెలవులు వచ్చినా ఇంతవరకు బుక్ పెట్టి తీయలేదు. అట్లానే తిరుగుతున్నాం. ఒకళ్ళ ఇంట్లో పండుకోవటం, ఒకళ్ళ ఇంట్లో తింటాం. ఇట్ట అయిపోయింది పరిస్థితి. ఎవరింటికి వెళ్ళి 1 రూపాయి అడిగిన పరిస్థితి లేదు. చూడండి ఎట్టయిపోయినాయి చూడండి. అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప ఇది చేస్తాం అది చేస్తాం ఏమీ లేదండి. వచ్చిన రోజు మాత్రం అందరూ వచ్చి ఫోటోలు దిగేసి వెళ్ళిపోయారు. అంతవరకు పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రేమ వ్యవహారంలో తను ప్రేమించిన యువకుడు మరొక పెళ్లి చేసుకున్నాడనే కోపంతో కూడా ఏకంగా 17 బళ్ళును దగ్ధం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఒకటే డిమాండ్ చేస్తారు, తమకు న్యాయం కావాలని. ఈ 17 బళ్ళకు కూడా ఎవరు డబ్బులు చెల్లిస్తారు? అదేవిధంగా తమ గ్రూప్ హౌస్ కూడా పూర్తిగా పాక్షికంగా దగ్ధమైంది, ఇంట్లో సామాన్లన్నీ పోయాయి, సర్టిఫికేట్లు పోయారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు నిందితురాలు న్యాయం చేస్తుందా, లేకపోతే ఏ ప్రేమ వ్యవహారంలో ఏ యువకుడి కోసం ఈ ఘటన చోటు చేసుకుందో ఆ యువకుడు న్యాయం చేస్తారా అంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.